వాక్యము యోం దెబిరీం 14వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కని మాట కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. సదాకాలము ఏది నిలుస్తుందమ్మా? సూర్యుడు సదాకాలము ఉండడు, ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఒకానొక రోజు సూర్యుడు కూడా గతించిపోతాడు. చంద్రుడు తన కాంతిని ఇయ్యడని బైబిల్లో ఉంది. సదాకాలము ఉండేది ఎవరంటే దేవుడే. భూమి సైతం ఉండదు, ఆకాశము సైతం ఉండదు, నక్షత్రాలు గ్రహాలు సైతం ఉండవు. మన కంటికి కనబడే ఏ వస్తువు సదాకాలము ఉండదు. మనిషి ఎంత, మనిషి ఆయుష్ అనగా ఎంత? సుమారు 60 లేదా 70, 80 సంవత్సరాలు. అంతకుమించి మనుషుడికి ఆయుష్ ఉందా? లేదు. కానీ సదాకాలము నిలుచు దీర్ఘాయువు అంటే అర్థం ఏంటంటే ఇది క్రిస్మస్ నెల, దేవుడు జన్మించిన నెల. ఎందరైతే దేవుని నిజ రక్షకుడుగా, సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వారు, వారి పేరు వారి తర్వాత కూడా జీవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తోమా గారు అని చెప్పుకుంటాం. తోమా గారు ఎప్పుడు వ్యక్తి? అతను క్రీస్తు శకము 1వ సంవత్సరంలో వ్యక్తి. ఎప్పటికీ తోమా గారి గురించి మాట్లాడతాం. అబ్రహాం ఎప్పటి వ్యక్తి? క్రీస్తు కన్నా ముందు ఎన్నో తరాలకి ముందున్న వ్యక్తి. దావీదు ఎన్నో తరాలకి ముందున్న వ్యక్తి. కానీ సదాకాలము నిలిచి దీర్ఘాయువు అంటే మనిషి ఉండడం అని కాదు, ఆ పేరు నిలిచిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరైతే దేవుణ్ణి నమ్ముకొని, ఎందరైతే జీవ గ్రంథాన్ని చేత పట్టుకొని జీవిస్తూ ఉంటారో, దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారో, వారి బ్రతుకులు క్రీస్తుకు మాదిరిగా జీవిస్తూ ఉంటాయో, దేవుని వలె పోలి నడుచుకుంటూ ఉంటారో, సదాకాలము నిలిచి దీర్ఘాయునిస్తాడు. క్రిస్మస్ నెలలో ఇదో గొప్ప అద్భుతము. మీ జీవితాల్లో మీ పేర్లు నిలబడతాయి. హల్లెలూయా. మీ పేర్లు నిలబడిపోతాయి. కాబట్టి రక్షించబడాలని, అందరూ మారు మనసు పొందాలని దేవుడి దగ్గర ప్రార్థించు. దేవుడు ఆ పేరుని నిలబెడతాడు. అట్టి కృపను గ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.